గవర్నమెంట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వినోద్ గారి యొక్క కన్నీటి గాథ విని వచ్చిన విద్యార్థులకు వివరణ ఇస్తున్న పలువురు. ఇప్పుడు ఒకసారి 2 సార్లు ఒకసారి 10th ఫెయిల్ అయితేనే సూసైడ్ చేసుకుంటున్నారు. ఓన్లీ 10th కే సూసైడ్ చేసుకుంటున్నారు. వినోద్ 7th లో మన స్టూడెంట్ తో అవమాన పాలైనాడు సార్ 7th లో. తర్వాత మళ్ళీ 10th లో అందరితో సమానంగా చదివినాడంట. మళ్ళీ ఇంటర్లో మంచి మార్కులు, డిగ్రీ అంతగా చదువులేదంట. కానీ ప్రస్తుతం వినోద్ ఇప్పుడు ఏపీఎస్పీ కానిస్టేబుల్ అంటే ఆ పిల్లోడు ఏదైనా ఈజీగా వదిలిపెట్టరాదు అని తన దృష్టిలో చాలా బలంగా గట్టిగా నమ్మున్నాడు. నేను ఏదైనా ఒకటి సాధించాలా, మా అమ్మ నాన్న తల్లిదండ్రులు పనికి పోతేనే మా ఇంట్లో జరుగుతుంది, లేకపోతే కష్టము, నాకే మా తమ్ముడిని చదివించాలన్న ఒక గోల్ కూడా పెట్టుకున్నాడు. తను 7th లోనే వదిలిపెట్టింటే నాకేం రాదులే, సారాలు తిడుతున్నారు, చదువుకో ఏం చదువుకోవాలా, పిల్లలతో కూడా ఆడపిల్లలతో నా తోటి పిల్లలతో స్టూడెంట్తో అవమానం పడినానని వదిలిపెట్టింటే తను వదిలిపెట్టలేదు. మంచి గోల్ పెట్టుకున్నాడు మనసులో. అట్లా మీరు కూడా అంటే నువ్వు వినోదలాగే మీరు పోలీస్ జాబ్ కొట్టండి నేను చెప్పట్లేదు, మంచి ఆలోచన. ఆ పిల్లోడు ఎలాగైతే గట్టి నిర్ణయం తీసుకున్నాడో మీ జీవితంలో కూడా చాలా స్ట్రగుల్స్ వస్తాయి. మీరు కూడా చాలాసార్లు ఫెయిల్ అవ్వచ్చు, అందరూ పాస్ అవుతారని చెప్పలేను. 10th ఫెయిల్ అవ్వచ్చు, 10th ఫెయిల్ అయినా కూడా చాలా మంది ఉన్నారంట. ఆ వాళ్ళు కూడా జాబ్ కొట్టినారు. దాంట్లో నేను విన్నాను, వాళ్ళ పేరు నాకు కూడా సరిగ్గా తెలీదు, ఆడ చదివినాను గుర్తుంది. అట్లా మీరు కూడా ప్రతి విషయంలోన ప్రతి దాంట్లోన మీరు మీ నమ్మకాన్ని మీరు కోల్పోద్దండి అని చెప్తున్నాను ఈ సందర్భంగా. ఇంకో విషయం ఏమంటే చాలా మంది మన ఊర్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తిమ్మారెడ్డి కూడా ఓన్లీ మొత్తం స్పీచ్ అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడినాడు. అంటే ఆయన చదువుకుందే ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు కదా. అట్లా చాలా మంది ఉన్నారు మన ఊర్లో డిగ్రీ కంప్లీట్ చేసినాడు. అంటే అందరూ అట్లా కంప్లీట్ చేసి వాళ్ళు వదిలిపెట్టినారని చెప్పట్లేదు, ఎవరు ఆలోచన ప్రకారంగా వాళ్ళు పోయినారు. అట్లా మీరు కూడా మంచి ఉద్యోగం చేయాలని అందరూ ఉద్యోగం సంపాదించాలని చెప్పట్లేదు, ఎవరు పట్టుదల వాళ్ళు. మీరు ఫస్ట్ పునాది ఇప్పుడు వండరపు సార్ మంచి ఆలోచించారని మీకు ఇట్లా ట్యూషన్ చెప్పి మీకు మోటివేషన్స్ ఇస్తూ మంచి ఆలోచన. ఈ సారు పెట్టిండే ట్యూషన్ వల్ల చాలా మంది నాకు తెలిసి పిల్లలు మారుతారనే నేను అనుకుంటున్నాను. 100% మారుతారు కూడా. సార్ మంచి ఆలోచన పెట్టినాడు. సార్కి రూపాయి ఆశించకుండా ట్యూషన్ పెట్టి పిల్లలకి చదువు నేర్పేయాలా, అక్షర సత్య పెంచాలనే సార్ మంచి ఆలోచన పెట్టినాడు. మీరు ఆ మంచి సార్ ఆలోచన మీరు దాన్ని ఉపయోగించుకొని మీరు జీవితంలో సక్సెస్ పొందాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏ గురించి తెలుసుగా, నీ పేరేంది? మన వినోద్ సార్ గారిని చూస్తేనే మనకు అర్థమవ్వాలి. అంటే ఏంది, కష్టపడితే కానీ ఏంది రాదు మనకు. ఇదేం చేశాడు, ఫెయిల్ అయ్యారు. ఎమోషనల్ గా కూడా కొంచెం దెబ్బ, అంటే సాడ్ సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఫెయిల్యూర్స్ వచ్చినాయి, కానీ ఆగిపోయాడా అంటే అస్సలు లేదు. వాటినే స్టెప్ గా మార్చుకున్నాడు. అంటే మెట్లుగా మార్చుకుని వాటి మీద ఎక్కి అలా సక్సెస్ సాధించేశాడు అనమాట. అలా మీరు కూడా ఏదైనా అనుకుంటే సాధించేస్తారన్నమాట. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు, జాబ్ ఉండాలి, రెస్పెక్ట్ ఉంటుంది అది అనుకుంటున్నారు. అది కరెక్టే. కాకపోతే మనం జాబ్ రావాలి అనుకుంటే అది రాదు, దానికి తగ్గట్టు మీరు కష్టపడాలి. ఇప్పుడు మనం పుట్టేమంటే దాని అర్థమైంది, ఖచ్చితంగా దేనికో దానికి ఉపయోగపడాల్సిందే. పుట్టిన ఏ జంతువు అయినా దేనికో దానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం కూడా కొంచెం సమాజానికి కూడా సహాయం చేయాలన్నమాట. ఇప్పుడు వందరపు సార్ గారే ఉన్నారు. ఫస్ట్ ఏమనుకున్నారు, టీచర్ అవ్వాలి, అంటే పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా కొంచెం సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి అలా డ్రీమ్ గా ఉండేవాడు. అంటే టీచర్ అవ్వాలని చెప్పేసి. కానీ టీచర్ అయ్యాడా? లేదు, కండక్టర్ అయ్యాడు. అలానే పిల్లలకు ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని మాత్రం అస్సలు వదలలేదు. ఇప్పటికీ స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ వెళ్ళి టీచింగ్ చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే మనం సమాజానికి ఏదో ఒకటి న్యాయం చేయాలి అని చెప్పేసి ఆయన కష్టపడి సమాజానికి సహాయం చేస్తూ మిమ్మల్ని కూడా ఆ దారిలో పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. అంతే కదా. ఇప్పుడు మళ్ళీ పీవీసీఆర్ అని ఉంది. అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఈ మోస్ట్లీ అంటే చెడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ద్వారా. పేరెంట్స్ కూడా అంటుంటారు, అరే వాడితో తిరగద్దరా, వీడితో తిరగద్దరా అని చెప్పేసి. కానీ వీళ్ళు నలుగురు మాత్రం ఏం చేస్తున్నారు, లేదు మనము ఫ్రెండ్స్ గా ఉన్నామంటే మనం మాత్రమే ఉపయోగపడేది కాదు, విలేజ్ కూడా ఏదో కొంచెం న్యాయం చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి ఇలా ఒకరికొకరు సపోర్ట్ గా ఉన్నారు. ఇప్పుడు ఆర్థికంగా పరిస్థితి బాగాలేనప్పుడు ఏం చేశారు, ముగ్గురు సపోర్ట్ గా ఉండి ఇతన్ని ఎంకరేజ్ చేశారు. అవును కదా. సో మీరేం చేయాలి, అప్పుడు ఎవరైతే కష్టపడాలి, ఎవరైనా కొంచెం సపోర్ట్ గా ఉండాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళకు మీరు తోడుగా ఉండండి చాలు. వాళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళు మిమ్మల్ని కూడా తలుచుకుంటూ ఉంటారు అనమాట. అంతేగా. ఇప్పుడు మీరు జాబ్ సాధించాలనుకుంటున్నారు, ఇప్పుడు మీరు రెస్పెక్ట్ కావాలి,
నాకేం రాదు ఇలా ఉన్నాను నేను అని చెప్పేసి అనుకోకండి ఎప్పటికైనా సరే. డ్రీమ్ హై అంటే కొంచెం ఎక్కువగా ఆలోచించండి. ఏదైనా పెద్ద స్థాయిలోనే మనం ఉండాలి, అప్పుడే మన పేరెంట్స్ అందరూ గర్వపడతారు అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, అక్కడ దాకా వెళ్ళకపోయినా మధ్యలో కానీ వెళ్ళొచ్చు. అర్థమైందా? ఇప్పుడు చెట్టు ఉందనుకో, చెట్టు పై దాకా వెళ్ళాలా, పైన పళ్ళు ఉన్నాయి, కింద పళ్ళు ఉన్నాయి, మధ్యలో కూడా పళ్ళు ఉన్నాయి. మనం ఏం చేస్తాం, పైకి ఎక్కాలి అనుకుంటాం. అప్పుడు పైకి ఎక్కాలనుకున్నప్పుడు కొంచెం చిన్నగా ఎక్కుతూ ఫస్ట్ స్టేజ్ లో ఎక్కుతాము, అక్కడ ఫ్రూట్స్ ఉంటాయి తింటాము. ఇంకొంచెం ట్రై చేస్తాం అనుకోండి, మధ్యలో దానికి వెళ్తాం, అప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి తింటాము. అలా అనుకుంటే కొంచెం డ్రీమ్ హైగా పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ దాకా వెళ్ళకపోయినా కొంచెం కింద దాకా వస్తామన్నమాట. అదే నువ్వు చిన్నగా డ్రీమ్ పెట్టుకున్నావు అనుకో, అక్కడే ఆగిపోతావు. అంతేగా? సో ఏం చేయాలి? కష్టపడితే గానీ ఏది రాదు. అంతేగా? ఇప్పుడు వినోద్ సార్ గారే ఉన్నారు, అంటే ఆర్థికంగా పరిస్థితి బాగాలేనప్పుడు కానీ, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కానీ ఆగిపోవచ్చు. ఇంకా ఎమోషనల్ గా కొన్నిసార్లు ఇన్సిడెంట్స్ ఉన్నాయి, వాటిలో కూడా ఆగిపోవచ్చు. కానీ ఆగిపోయాడా? లేదు. ఏం చేశాడు? వాటిని స్టెప్స్ గా మలుచుకున్నాడు. సో అలా కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఏపీకి కానిస్టేబుల్ గా నిలిచాడు అనమాట. సో కష్టపడదాం, ఏం కాదు, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. మనం కష్టపడదాం, పేరెంట్స్ బాగా చూసుకుందాం. ఓకే, ఉంటారుగా? ఇలాంటి ఊరిలో అంటే గ్రామంలో అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న మా గురువు గారు వనరప్ప సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మోహన్ ఫౌండేషన్ ఇక్కడ సార్ ట్యూషన్ చెప్తున్నారు. సార్ వచ్చేసి కండక్టర్ జాబ్ చేస్తూ అంత స్ట్రగల్ ఉన్నా కానీ ఇక్కడ వచ్చి ఫ్యామిలీ మళ్ళీ అక్కడ డ్యూటీ చేసుకుంటూ టైర్ అయింటారు, మళ్ళీ అక్కడ షైన్లో పని చేసుకుని వచ్చి అంత టైర్ అయినా కానీ మీకోసం టైం ఇస్తున్నారు, మళ్ళీ మోటివేషన్స్ చెప్తున్నారు. మీరు కానీ వాళ్ళు చెప్పేది క్లారిటీగా అర్థం చేసుకొని బాగా చదవండి. ఇప్పుడు వినోద్ సాధించాడు పోలీస్ ఉద్యోగం, అలాగే మీరు కానీ సాధించాలి మేము ఆశిస్తున్నాము. అయిన తర్వాత ఇక్కడ ఈ ట్యూషన్కి మెయిన్ పిల్లర్గా కండక్టర్ సార్ ఉన్నారు, మళ్ళీ తిమ్మారెడ్డి సార్ వచ్చేసి క్లాస్ చెప్తున్నారు, వినోద్ సార్ ఉన్నారు, వాళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారని మీరు క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు ఏమైనా డౌట్స్ అడగండి, వాళ్ళు చెప్తారు. మీరు ఒక రోజు వచ్చేసి ఇలాగే మంచి మంచి ఉద్యోగంలో ఉండాలని మేము కోరుతుంటున్నాము. ఇక్కడ వచ్చే ఒక 20 మంది ఉండొచ్చు, 20 మందిలో అట్లీస్ట్ ఒక సగం మంది అంటే 10 మంది అయినా కానీ గవర్నమెంట్ జాబ్ సాధించాలి, అదే మనం ఆశిస్తున్నాము. మీకు ఏమన్నా ఆర్థికంగా ఏమైనా లేకుంటే ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే మేము 10th అయిపోయిన తర్వాత లేకుంటే ఆఫ్టర్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఏమైనా మీకు కోచింగ్స్ ఏమైనా కావాలంటే తిమ్మారెడ్డి సారు, వనరప్ప సారు, మళ్ళీ వినోద్ ఉంటారు, వాళ్ళు అడగండి. వాళ్ళు సజెస్ట్ తీసుకొని మంచి మంచి కోర్స్ తీసుకొని ఏదో గవర్నమెంట్ ఉద్యోగం లేకుంటే ప్రైవేట్ అయినా కానీ మంచి జాబ్ కొట్టండి. అది మా ఊరు పేరు ఈ సరౌండింగ్లో మా ఊరు పేరు ఉంటే మంచి ఎడ్యుకేషన్లో ఉన్నారు అని అందరూ గౌరవపడాలి. ఈ రెండు మాట్లాడడానికి టైం ఇచ్చినందుకు నేను ఇంతసేపు పవన్ అని గొప్పగా చెప్పాను కదా, నా ప్రాణమిత్రుడు వీడి ఆ 4వ సింహమే ఈ పవన్ ఉండడంతో నేను ఈ విజయం సాధించి ఈ స్థాయిలో ఉన్నాను. నాకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్నేహం చిరకాలుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ వచ్చే జన్మలో కూడా వీడు నా ప్రాశ్రయతగా పుట్టాలని ఆ దేవుని నేను కోరుకుంటున్నాను. టీవీసీఆర్లో పవన్ వినోద్ తర్వాత సిఏ చంద్ర, ఇంకో ఆర్ అనేవాడు లేడు, వాడు బెంగళూరులో ఉన్నాడు. నా కోసం అన్ని విధాల సాయం చేసిన టీవీసీఆర్కు ధన్యవాదాలు. వీడు 4వ సింహాల్లో 3వ సింహం వీడు. Take too much time already. Time is over. Vinod has said how he struggled in his life. He became worst to best. How he did not know how to write his name, his classmate names. Then he became a Andhra Pradesh Special Battalion police officer. How he struggled. He faces so many problems. He crossed so many problems with his friend's help. He said, unfortunately in his career, he lost his brother, and financially his friend Pawan helped him. So he did not leave him. He believed him
He believes himself. He improves his self-confidence. He believes in his friend. So today he stood in front of us as a police officer. One day you should also become you should become as a government officers or private employees. As a educationist, you should do your work with confidence. Okay, first believe in yourself. Okay, Vinod has said, I don't know English. Because of lack of knowledge in English, he lost his essay opportunity, right? Whenever I came to say what I'm saying, please improve your English communication skills, English skills. Okay? Whenever I came, because I too lost one job opportunity as a central government job. That is true. I lost his with 2.5 marks. I didn't say anywhere. I am saying first time. With lack of knowledge in English and maths. Then onwards, I tried to speak in English. I took a challenge to speak in English. I proved I can speak English. Okay, Vinod has lost his dream life as a SI job because of lack of English skills. So please improve your English skills. Please do hard work. Never give up. Whatever you want to become please now onwards you should start listen videos. Please prepare yourself. Don't compare yourself with others. You should live your life in your goals. Okay? Don't lose your hopes. Never. Vinod has said everything. I think Vinod has taken too much time already. Vinod has said how he struggled. Without knowing of Telugu words, he became a constable, ABSP constable. See how he stood in front of us. Like Vinod has faced so many. Vinod has faced so many problems. We don't have problems like Vinod faced. We have everything. Government has provided books, bags, shoes, each and everything. Only your duty is study, hard work. Okay? Never give up. Whatever you want to become please, you can listen your classworks and do your homeworks and maintain clean and respect elders, not elders. Respect everyone. Take respect and give respect. First of all, you should maintain discipline. Without discipline, you can't get future. Okay? Whenever I meet Vinod calls me ready. Okay, why he didn't want to call me ready? He gives respect. I don't want to call me ready. Call me brother. Okay? Give respect to everyone. Maintain discipline. Wherever you go, maintain discipline. Everything will come. Study will come. Job will come. Money will come. Wealth will come. Health will come. Maintain discipline. Maintain simple health habits. Maintain physical fitness. You do yoga. Read newspapers. Okay? That is my suggestions. Whenever I meet two youngsters, because I lost my opportunity because of lack of English knowledge. Whenever I meet my junior people like Chandra, I said, do hard work, never give up. Please do hard work, never give up. Definitely one day you will get a job. Job is not a matter. You are preparing and you are trying day by day, year by day. So many guys are preparing year by day, year by year. They didn't become a police officer. Vinod has struggled almost 6 years. Then he became a police officer. That is my suggestion. Please do follow. Why you came here? Just listen and ignore it. It doesn't matter. Okay? Please listen carefully whenever you go to school. Whenever you come to here tuition. This is daily. These guys are taking videos, uploading YouTube videos. Don't feel like that. Okay? Why we are doing like this? Okay? The persons who are not here, who are not present,
they will know how these people became a government officers. Vinod has studied everything, KG, PTBD to PG, like a Anganwadi to PG, he studied in government institutions. How he became a police officer? All of you remember, please do hard work. Definitely your hard work will never disappoint you. Thank you for giving this.